హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్. మీరు చూస్తున్నారు డేవిడ్ డ్రై వాష్. ఈరోజు మనం షర్ట్ డ్రై క్లీనింగ్ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, ఇవి చూడండి, మొత్తం ఎక్కడికక్కడ మనకి ఫుల్ డస్ట్ అయితే పట్టేసినాయి. కాలర్స్ దగ్గర కానివ్వండి, హ్యాండ్స్ దగ్గర, ఇంకా షర్ట్ లోపల ఫుల్గా మనకి డస్ట్ అయితే ఉంది. ఈరోజు మనం ఈ షర్ట్లు అనేది మాన్యువల్గా డ్రై క్లీనింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు. చూడండి, మన వాటర్ అయితే తీసుకోవాలి. మన వీడియోస్ కోసం నేనైతే తక్కువగా కలుపుతున్నాను. చూడండి, వాటర్ అయితే తీసుకున్న తర్వాత మనం డ్రై క్లీనింగ్ కెమికల్ వేసుకొని దీన్ని ఫుల్గా మిక్స్ చేసుకొని తర్వాత చూడండి, ఇది వాటర్ అయితే మన కెమికల్ వేసిన తర్వాత కలర్ అనేది కొంచెం మారుతుంది. ఇది చూడండి, వాటర్ చేంజ్ అయ్యింది కలర్. తర్వాత మనం దీన్ని ఏం చేయాలంటే ఫుల్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం షర్ట్ అనేది ఫస్ట్ దీంట్లో అనేది మొత్తం డిప్ చేసుకోవాలి. దీంట్లో డిప్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్గా అయితే మనం పిండుకోవాలి. ఎక్కువ పిండుకోవద్దు, అంటే కెమికల్ దీనికి ఉండేలా పిండుకోవాలి. మనకి కెమికల్ వచ్చేసి ఒక 3 షర్ట్స్ 4 షర్ట్స్కి అయితే వస్తుంది. మన వీడియో కోసం అయితే తక్కువ కలిపాను. మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ కలుపుకొని మళ్ళీ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఎంత డస్ట్ అయితే ఉందో దీనికి. దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ కాలర్ అనేది ఇలా పెట్టుకొని మనం రఫ్ చేసుకోవాలి. కాలర్ అనేది ఇలా పెట్టి రఫ్ చేసుకున్న తర్వాత మనకి చూడండి, జస్ట్ ఇది ఒక 2-3 సెకండ్స్లోనే మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. మనం ఇలా రఫ్ చేసుకోవాలండి. బ్రష్తో అయినా కొట్టుకోవచ్చు, హ్యాండ్స్తో అయినా రఫ్ చేసుకోవచ్చు. చూడండి, మొత్తం ఎంత నీట్గా అయితే వచ్చింది. అప్పుడు డస్ట్ అనేది పోయింది, ఫుల్ వైట్ వచ్చింది. చాలా ఫుల్ క్వాలిటీగా అయితే వచ్చింది, షైనింగ్లో. ఇలా మనం హ్యాండ్స్ దగ్గర కానివ్వండి, ఇంకా మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా అక్కడ అయితే కానివ్వండి, మొత్తం మనకి డస్ట్ అనేది ఎక్కడెక్కడ ఉందో మొత్తం అన్ని దగ్గర కూడా మొత్తం మనం ఇలా రఫ్ చేసుకోవాలి. మీకు లైన్గా దాన్ని క్లియర్గా అయితే చూపిస్తాను. మనం ఎక్కడ షర్ట్ అనేది ఎక్కడ ఏ విధంగా ఎలా చేయాలన్నది మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను ఈ వీడియోలో. మీకు వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. మీకు షర్ట్ ఏ విధంగా వస్తుందన్నది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా మనకి డస్ట్ అయితే మొత్తం అప్పుడే పోయింది. అలాగే మనం షర్ట్ హ్యాండ్స్ మడత పెడతాం కదండి, అక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. మనకి చిన్న చిన్న స్టెయిన్స్ ఏమన్నా ఉంటే మనకి డ్రై క్లీనింగ్ కెమికల్లో అయితే పోతాయండి. మామూలు పెద్ద స్టెయిన్స్ అయితే మాత్రం మనం కన్ఫామ్గా స్టెయిన్ రిమూవర్ అయితే యూజ్ చేసుకోవాలి. 90% అయితే ఇందులోనే పోతాయి. మిగతా ఏమన్నా ఉంటే మాత్రం చూడండి, ఇక్కడ చిన్న స్టెయిన్ అయితే వచ్చింది. దెబ్బకి మనకి 1-2 సెకండ్స్లోనే మొత్తం అంతా పోయింది, అది క్లియర్ అయిపోయింది. అలాగే 2 హ్యాండ్స్ కూడా చేసుకోవాలి. ఇంకా మనకు పోలేని ఏమన్నా ఉంటే మాత్రం స్టెయిన్ రిమూవర్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత మనకి మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని దగ్గర కూడా మొత్తం మనం రఫ్ చేసుకుంటూనే ఉండాలి. పాకెట్ దగ్గర అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం హ్యాండ్స్, పాకెట్, కాలర్, ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత ఏంటంటే కింద వేసుకునేటప్పుడు మాత్రం మీరు కన్ఫామ్గా చాప కానీ వైట్ క్లాత్ ఏదైనా వేసుకోండి. కలర్ క్లాత్ అయితే ఏం వేయద్దు, దీనికి అంటుకునే అవకాశం ఉంటుంది వైట్ షర్ట్ కాబట్టి. అది కూడా క్లియర్గా చూసుకోండి. కింద వేసేటప్పుడు మీరు చూడండి, మనకి ఎక్కడెక్కడ స్టెయిన్స్ ఉన్నాయో అక్కడ చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి వాటర్లో అనేది నెక్స్ట్ మనం వాటర్లో అనేది డిప్ చేసుకోవాలి.
అన్నీ బాగా చెక్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు అది కూడా చూపిస్తాను. మన వాటర్ అనేది చూడండి తీసుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఇలాగా డిప్ చేసుకుని లిఫ్ట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది రివర్స్ చేసుకోవాలి. ఇలా మనం ఏం చేయాలంటే మనకు వీడియోలో ఎంత అయిపోతుందని మీకు సింగిల్ టైమే చూపిస్తున్నాను. ఒక 3 times వాటర్లో అనేది డిప్ చేసుకోవాలండి. 3 times అనేది మనం వాటర్ అనేది యూస్ మార్చుకోవాలి. చూడండి, సింగిల్ టైం చేసినప్పటికీ వాటర్ అనేది మొత్తం ఫుల్ పాడైపోయినాయి అన్నీ. ఇలా మనం డిప్ చేసుకున్న తర్వాత అయితే మనం వైట్నర్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మీకు ఇంకో షర్ట్ కూడా తర్వాత చెప్తాను మీకు. నెక్స్ట్ ఇంకో షర్ట్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. దీన్ని చూడండి, డస్ట్ కట్టే విధంగా ఉందో. సో ఇది చూసారండి, వాషింగ్ అయితే మొత్తం అయిపోయిన తర్వాత మీరు చూడండి షర్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో. ఫుల్ వైట్ అయితే వచ్చింది, డస్ట్ మొత్తం పోయింది. ఇది మనం వాష్ అయిపోయిన తర్వాత వాటర్లో డిప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ప్రాసెస్ వచ్చేసి వైట్నర్ అండ్ వైట్ క్లాత్ షైనర్ అన్నది వేసి మనం నెక్స్ట్ అనేది మళ్ళీ డిప్ చేసుకోవాలి. దాంతోపాటు ఫ్యాబ్రిక్ కండిషనర్ కూడా వేసుకోవాలి. 3 అయితే వేసుకున్న తర్వాత మనం ఆరబెట్టుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే షర్ట్లు వచ్చినాయి. చూడండి ఎంత నీట్గా అయితే ఎంత క్లీన్గా వచ్చినాయో. ఇలా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఐరనింగ్ అయితే చేసుకోవడమే. ఐరనింగ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఏ విధంగా వస్తున్నాయో. చూడండి, ఐరనింగ్ అయితే చేసాం. ఐరనింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా అయితే వచ్చినాయో. ఇది షర్ట్ బ్రాండ్ వచ్చేసి వైట్ క్లబ్ అండ్ ఎల్ఎన్ సోలీ, ఇంకా వైట్ అండ్ ఇవి వైట్ క్లబ్ కూడా ఉన్నాయి ఇందులో. చూడండి షర్ట్లు అయితే ఎంత నీట్గా వచ్చినాయో.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా మన సబ్స్క్రైబర్ ఒక ఆయన అయితే మనకి డ్రై క్లీనింగ్ ప్రాసెస్ వీడియో చేయమన్నారండి. ఆయన కోసం అయితే వీడియో చేశాను. మెసేజ్ పెట్టారు, మనకి కామెంట్ చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.